మోడీ గారు ఏమనుకుంటున్నారు, వచ్చే 5 ఏళ్లలో నేను భారతదేశాన్ని 3వ స్థానానికి తీసుకోబోతాను, ఆర్థికంగా 3వ బలమైన ఆర్థిక శక్తిగా చేస్తానంటున్నాను. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. సబ్కే సాత్ సబ్కే వికాస్ అన్నప్పుడు మైనారిటీస్ వదిలేసి ఒక ప్రభుత్వం ఏ విధంగా ముందరికి పోతుంది? 14%, 15% మైనారిటీస్ ఉంటే మైనారిటీస్ ని పేదరికంలో వదిలేసి దేశం ముందరికి పోగలుగుతుందా? అందరూ కలిసికట్టుగా అయితేనే మన దేశం ముందరికి పోగలుగుతుంది. అందుకనే ఈ 10 సంవత్సరాల్లో 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖ కంటే పైకి తీసుకొని వచ్చారు మోడీ ప్రభుత్వం. ఇది ఇండ్లే కాదు, మరుగుదొడ్లే కాదు, అన్ని కూడా బ్యాంకు కనెక్షన్లే కాదు, బ్యాంకు అకౌంట్సే కాదు, ఇవన్నీ కూడా పెద్ద 50 కోట్ల బ్యాంక్ ఖాతాలు తెరుచుకుంటాయి. ఇవన్నీ కూడా పేదవారికి మేలు చేసే దగ్గర 5 కోట్ల ఇల్లు ఇచ్చారు, 11 కోట్ల మరుగుదొడ్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా మోడీ గారి ప్రభుత్వం పేదల కోసం చేస్తా ఉన్నారు. ఎటువంటి అపోహ పెట్టుకోవాలి దయచేసి. ఇది కేవలం వారి 10 సంవత్సరాల నుంచి ఏమి చేయలేదు కాబట్టి దాని నుంచి దృష్టి మళ్లించేదాన్ని మీలో ఒక భయం, ఆందోళన ప్రయత్నం చేస్తున్నారు. అటువంటిది ఏమీ లేదు. నేను 3.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నా. ఎవరికైనా ఇబ్బంది ఉందా?